భక్తుడు సంసారం. దేవికి చెరసాలలో శ్రీకృష్ణుడు దివ్యదర్శనం ప్రాప్తించినా అది ఆమెకు చెర నుంచి విముక్తిని కలిగించలేకపోయింది. పవిత్రమైన గంగా స్నానంతో ఒకప్పుడొక గుడ్డివాడు పాప విముక్తుడైనా అతడి అంధత్వం మాత్రం పోలేదు. కట్టెలు కొట్టే భక్తుడొకడికి ఒకసారి జగజ్జనని ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించింది. కానీ అతడి కట్టెలు కొట్టే వృత్తి మాత్రం తప్పలేదు. ఎప్పటి మాదిరే కట్టెలు కొట్టుకొని కష్టజీవనం చేస్తూనే ఉన్నాడు. అంపశయ్య మీద మరణానికి వేచి ఉన్న భీష్ముడి కళ్ళల్లో నుంచి బాష్పాలు స్రవించసాగాయి. అప్పుడు కృష్ణుడు, పాండవులు సమీపంలో నిలబడి ఉన్నారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: ఏమిటిది కృష్ణ? పితామహులు, నిత్య సత్యవ్రతుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, స్వయంగా అష్టవసుల్లో ఒకడు కదా! ఆయన కూడా అవసాన కాలంలో మాయలో పడి కంటనీరు పెడుతున్నాడే. శ్రీకృష్ణుడు ఈ విషయం భీష్ముడికి చెప్పగా భీష్ముడు ఇలా అన్నాడు: కృష్ణ, నేనందుకు విలిపించటం లేదని నీకు బాగా తెలుసు గదా! ఎవని పావన నామస్మరణంతో మానవులు సమస్త కష్టాల నుంచి తరిస్తారో, అలాంటి భగవంతుడే స్వయంగా పార్థసారథిగా పాండవ పక్షం అవలంబించినా వారి కష్టాలకు అంతు అనేది లేదు కదా! ఆహా! భగవద్లీల ఎంత దురవగాహం అని తలిచినప్పుడే పొరలి వచ్చే కన్నీటిని ఆపుకోలేకుండా ఉన్నాను అన్నారు భీష్మ పితామహ. భక్తుడు సంసారం. భక్తుడు ఎలా ఉంటాడో సంసారంలో అలా ఉంటాడు. దేవకీదేవి సరసాలలో ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడికి అన్నప్పుడు దేవకీదేవి సరసాలలో ఉంది. కృష్ణుడు సరసాలలోనే పుట్టాడు కదా. ఈ దివ్య దర్శనం ప్రవర్తించిన అది ఆమెకి చెరసాల నుంచి విముక్తి కలిగిపోయింది. ఆమెకి కృష్ణుడు లాంటి మహానుభావుడు పుట్టినా కూడా చెరసాల అనేది తప్పలేదు ఆమెకి. అదే ఆమె కర్మ. అలాగే పవిత్రమైన గంగా స్నానంలో ఒకప్పుడు గుడ్డివాడు పాపవిముక్తుడైనా అతని అంధత్వం మాత్రం పోలేదట. ఆయన చేసిన పాపాలన్నీ పోనీ అంట. కానీ వాడు గుడ్డివాడు, కానీ అంధత్వం మాత్రం పోల. అది వాడి కర్మ. అలాగే కట్లు కొట్టిన భక్తుడు ఒకడు ఒకసారి జగజ్జన్ని ప్రత్యక్షమై తనని అనుగ్రహించిందట. ఎప్పుడు జగజ్జన్ని భక్తుడు మాట కట్లు కొట్టుకుంటాడు. ఆయన ప్రత్యక్షమై నమ్మ కనపడింది. కానీ అతను కట్లు కొట్టుకునే వృత్తి మాత్రం తప్పలేదు. ఎప్పటి మధ్య కట్లు కొట్టుకుని కష్టజీవనం చేస్తూనే ఉన్నాడు. ఎవరి వృత్తి వాళ్ళదే. అట్లాగే అంపశయ్య మీద ఉన్నటువంటి మరణానికి వేచి ఉన్న భీష్ముడి కళ్ళ నుంచి బాష్పాలు శ్రమించాయి. భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నాడు. కొన్ని వేల బాణాలు వేశారు. ఆ వేణుల మీద అది అంపశయ్య అయింది పడుకోవడానికి. దిండు కావాలంటే దిండు కింద కూడా వేశాడు బాణాలు. రక్తం స్రవిస్తుంది, అయినా ఆయనకి చావులేదు రాదు. ఆయనకి ఎంత ఉంది, శక్తి ఉంది. ఆయన ఎప్పుడు చావాలంటే అప్పుడే వచ్చేటువంటి శక్తి ఆయన చేతిలో ఉంది. అందుకని ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. అప్పుడు అన్నాడు కృష్ణుడు పాండవులు సమయంలో నిలబడి ఉన్నారు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు, పాండవులందరూ కూడా పక్కనే ఉన్నారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నట్ట: ఏంటిది కృష్ణ? పితామహులు భీష్ముడు నిత్య సత్యవతులు కదా, ఆయన ఎప్పుడు సత్యాన్ని మాట్లాడతాడు. జితేంద్రుడు ఏది చేసినా ఆయనే గెలుస్తాడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, స్వయంగా అష్టవసుల్లో ఒకడు కదా. మరి ఆయన కూడా అవసాన కాలంలో మాయలో పడి కంటనీరు పెడుతున్నాడు. మరి ఆయన కూడా ఏడుస్తున్నాడు ఏంటి? ఆ చివరి కాలంలో ఆయన కూడా ఎందుకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటే అప్పుడు కృష్ణుడి విషయం భీష్ముడు చెప్పగా భీష్ముడు ఇలా అన్నాడట: కృష్ణ, నేను అందుకు పిలిపించట్లేదు, నీకు బాగా తెలుసు కదా. ఎవరి పవనామస్మరణతో మానవ సమస్త కష్టాల నుంచి తరిస్తారో అలాంటి భగవంతుడే స్వయంగా పాదసారిగా పాండవ పక్షం అవలంబించినా కూడా వారి కష్టాలకు అంత లేదు కదా. ఆహా, భగవల్లే ఎంత దురాగహనం అని తలచేటప్పుడు పొరలి వచ్చే కన్నీటిని ఆపుకోలేకుండా ఉన్నాను కృష్ణ అన్నాడట. అంటే భగవంతుడు పాదసారిగా ఉండి నీ పాండవుల పక్కన ఉన్నాడు. విజయం వాళ్ళది నేను తెలుసు కదా నాకు. మరి అయినా కూడా నేను ఈ పక్కన ఉన్నాను కదా. అయినా భగవంతుని పక్కన ఉన్నా కూడా వారికి కష్టాలు లేకుండా లేవు. ఇదంతా భగవంతుడు లీల కదా అని తెలుసుకున్నా నేను ఎట్లా ఉన్నానని చెప్పేసి, ఎంత దురాగ్రహం భగవంతుడు తెలుసుకోలేకున్నా అని చెప్పేసి నేను అలా ఉన్నాను అని చెప్పేసి అని దానికి కళ్ళు నీళ్ళు పెడుతున్నా కానీ నేను ఈ స్థితిలో ఉన్నా అని చెప్పి నేను కన్ను పడతలేదని చెప్పి అన్నాడట. భగవత్ అనుభవం. ఒక చీకటి గది ఉంది. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గదిలోకి ఒక చిన్న రంధ్రం గుండా బయట నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఎన్ని కిరణాలు పడతాయో లోపల ఉన్న వ్యక్తికి అంత కాంతి గోచరిస్తుంది గదా! ద్వారాల్లోనూ, కిటికీల్లోనూ సందులు ఎక్కువగా ఉన్న కొద్దీ వెలుతురు ఎక్కువగా గోచరిస్తుంది.
తలుపులను, కిటికీలను తెరిస్తే మరింత వెలుతురు వస్తుంది. కానీ బహిరంగ ప్రదేశంలో నిలబడ్డ వ్యక్తికి అంతా వెలుతురే. ఇదే విధంగా భక్తుడు తన అంతఃకరణ యొక్క శక్తి సామర్థ్యాలు, స్వభావాన్ని అనుసరించి భగవదనుభవం పొందుతుంటాడు. జీవుడు పరమాత్మను సమీపించే కొద్దీ అపూర్వాలైన అతడి విభూతులను, అనంత కళ్యాణ గుణాలను గాంచుతుంటాడు. చివరికి జ్ఞాన పరిపాకంలో పరమాత్మంలో ఐక్యం పొందుతాడు. భగవద్ అనుభవం భగవద్ అనుభవం ఎలా ఉందంటే, ఒక చీకటి గది ఉంది, అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. చీకటి గదిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గదిలో ఒక చిన్న రంధ్రం గుండా వెలుతురు వస్తాను, బయట నుంచి సూర్యకిరణాల వల్ల వెలుతురు వస్తాను అనమాట. ఎన్ని కిరణాలు పడతాయో లోపల ఉన్న వ్యక్తికి అంత కాంతితో వస్తాను. అంటే కిరణాలు ఒకటి రెండట్లు వినపడతాయి, చిన్న బజ నుంచి అంతవరకు కాంతి వస్తుంది. ఆ ద్వారాల నుంచి, కిటికీలోంచి, సందుల్లో ఎక్కువగా ఉన్న కొద్ది వెలుతురు ఎక్కువగానే వచ్చింది. అయితే తలుపులు, కిటికీలు తెరిస్తే మరింత వెలుతురు వస్తుంది. కానీ బహిరంగ ప్రదేశంలో నిలబడ్డ వ్యక్తికి అంత వెలుతురే. అదేవిధంగా భక్తుడు తన అంతఃకరణ యొక్క శక్తి సామర్థ్యాన్ని, స్వభావాన్ని అనుసరించి భగవద్ అనుగ్రహం పొందుతూ ఉంటాడు. అట్లాగే తనకి ఎంత శక్తి ఉందో అంత శక్తిని పొంది ఆ భగవద్ అనుగ్రహం పొందాలని అనుకుంటే తప్పకుండా పొందుతాడు. కానీ జీవుడు పరమాత్మ సమీపించే కొద్దీ కూడా అపురూపాలైనటువంటి అపూర్వాలైనటువంటి విభూతులను అనంత కళ్యాణ ఘటాలుగా కాంచుతుంటాడు. చివరికి జ్ఞాన పరిపాకంలో పరమాత్మ ఐక్యమైపోయింది. ఆ విధంగా ఎప్పుడైతే ఈ జీవుడు అనేవాడు పరమాత్మని సమీపించే కొద్దీ, అంటే అంత ధ్యానం చేసి 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 ఆ పరమాత్మను కనుక్కుని తన ఉన్నటువంటి అపరూపమైనటువంటి విభూతుల్ని, భగవంతుని అపరూపమైనటువంటి విభూతుల్ని కనుక్కుని ఎంత తన అంతఃకరణలో, తన లోపల ఎంత విభూతి పొందుతాడంటే ఆ జ్ఞాన పరిపాకంలో పరమాత్మ ఐక్యమై పొందుతాడు అన్నమాట. ఆ పరమాత్మ తలుచుకుంటూ ఆ పరమాత్మ ఐక్యమైపోతాడు. భగవంతుడు సిరి సంపదలను లక్షిస్తాడా? తనకు అర్పించబడే సిరి సంపదలను భగవంతుడు లక్షిస్తాడా? లక్షించడు. తనకెవడు ప్రేమను, అనన్య భక్తిని సమర్పిస్తాడో అతడి పట్లే భగవంతుడికి కృప కలుగుతుంది. ప్రేమ, భక్తి, వివేకం, వైరాగ్యం ఇవే భగవంతుడి లక్షించేవి. శంభుమల్లి ఒకసారి నాతో ఇలా అన్నాడు: అయ్యా, నా సంపదనంతా జగజ్జనని పాద పద్మాల వద్ద సమర్పించి మరణించేటట్లు నన్ను ఆశీర్వదించండి. అందుకు నేనిలా అన్నాను: ఏమిటిదంతా? ఇదంతా నువ్వు గొప్ప సంపదగా భావించుకోవచ్చు. కానీ ఆ జగజ్జనికి నీ సంపద నువ్వు పాదాలతో తొక్కే ధూళి కంటే అధికంగా కనిపించదు సుమా! అయితే ఆ భగవంతుడు సిరి సంపదలను లక్షిస్తాడా? అంటే భగవంతుడికి సిరి సంపదలు కావాలా? తను అర్చించేందుకు సిరి సంపదలను భగవంతుడు లక్షిస్తాడా? రక్షింపడు. ఎప్పుడో సిరి సంపదలను కోరడు. భగవంతుడు ఎందుకు కోరతాడు? భగవంతుడే మనకి ఇస్తాడు. కానీ తనకి ఎప్పుడో ప్రేమను అనన్య భక్తిని సమర్పిస్తాడో అతని వాళ్ళే భగవంతుడికి కృప కలుగుతుంది. కానీ ప్రేమ, భక్తి, వివేకం, వైరాగ్యం ఇవే భగవంతుడి లక్షణాలు. భగవంతుడు ఇచ్చేది మనకవే. భగవంతుడి లక్ష్యం అదే. భగవంతుడి సంపద అదే. ఏంటి సంపద? ప్రేమ, భక్తి, వివేకం, వైరాగ్యం. శంభుమల్లిక్ అనేటువంటి ఒకసారి తను అంట, అయ్యా, నా సంపద అంతా జగజ్జన్ని పార్వతమాల వద్ద సమర్పించి మరణించేటట్లు నన్ను ఆశీర్వదించండి అన్నాడు. నా సంపద అంతా, ఆయనకి ఏ సంపద ఉందో ఆ సంపద అంతా కూడా జగజన్ని పాదమంతాల గురించి నన్ను మరణించేటట్టు చేయండి, ఆశీర్వదించండి అన్నాడు. అందుకు నేను ఎలా అన్నాను, ఏంటేమిటి, ఇదంతా నువ్వు గొప్ప సంపదగా భావించుకోవచ్చు, కానీ ఆ జగజ్జనికి నీ సంపదని పాదాలు తొక్కే ధూళి కంటే అధికంగా కనిపించదు. అప్పుడే అన్నాడు, నీకేదో పెద్ద సంపద ఉందని, నీ దగ్గర నగలు, నాణ్యాలు, బట్టలు, గిట్లు ఏవో ఉన్నాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ సంపద అంతా కూడా అది అమ్మకేమి గొప్ప సంపద కాదు. అది ఆ జగజనికి నీ సంపద అంతా కూడా నువ్వు పాదాలతో తిరిగే ధూళి కంటే అది ఇంకా కనిపించదు. నువ్వు పాదాలతో తిరిగే ధూళి కంటే తక్కువ ఎక్కువ కాదట అని అమ్మ చెప్పాడు అనమాట. అట్లాగే భగవంతుడు ఎప్పుడు కూడా నీ సంపదలు కోరరు. నీకుంటే చెప్పారు, ప్రేమ, వైరాగ్యం అవి కావాలి కానీ, దయ, ప్రేమ కావాలి, కానీ నీ దగ్గర ఉండే డబ్బులు, బంగారం అవి అమ్మ కోరరు. రాణి రాస్మణి నిర్మించిన దక్షిణేశ్వర కాళికాలయంలో ఒకసారి దొంగతనం జరిగింది. విష్ణాలయంలోని విగ్రహాలకు అలంకరించిన ఆభరణాలన్నీ పోయాయి. మధురనాథ్ రాణి అల్లుడు గురుదేవులు కలిసి సంగతి సందర్భాలను కనుగొనటానికి అక్కడికి వెళ్లారు. మధురు ఇలా అన్నాడు: ఓ దేవుడా, నువ్వు అసమర్థుడివి. నీ ఆభరణాలన్నింటినీ దొంగలు ఎత్తుకొని పోతుంటే నువ్వు అడ్డుకోలేకపోయావు. అది విని గురుదేవులు మధురుణ్ణి గట్టిగా ఇలా మందలించారు: నువ్విలా పలకటం ఎంత బుద్ధిహీనత!
విగ్రహంలో నువ్వు అర్పించే జగదీశ్వరుడికి ఈ నగలన్నీ ఆ మట్టి బెడ్డపాటి చెయ్యవు సుమా! సాక్షాత్తు భాగ్యదేవతైన శ్రీ మహాలక్ష్మి తన వైభవాన్నంతా ఈ జగదీశ్వరుడి వల్లనే పొందుతుందని జ్ఞాపకం ఉంచుకో. ఉమ్. ఒక రాణి రాసమణి అంట ఒకసారి నిర్మించింది దక్షిణేశ్వర సంవత్సరంలో నిర్మించింది ఆమె, రాణి రాసమణి అని ఆవిడ. కాళిక ఒకసారి దొంగతనం జరిగింది. ఆ విష్ణువులలో ఉన్న విగ్రహాలన్నీ అలంకరించిన ఆభరణాలన్నీ పోయి, కానీ మధురనాథ్ రాణి అల్లుడు అంట ఆయన హృదయవులు కలిసి దగ్గర సందర్భాల్లో కనుక్కోవటానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మొదలు ఇలా అన్నట్ట, ఏమని, ఓ దేవుడా, నువ్వు అసమర్థుడు, ఉమ్, నువ్వు అసమర్థుడు, నీ ఆభరణాలంటే దొంగలు ఎత్తుకుపోతుంటే నువ్వు అడ్డుకోలేకపోయావా అని విని గురుదేవులు మొదలని అన్నాడట. అది విని గురుదేవులు ఆయన్ని పిలిచి మధురుణ్ణి పిలిచి ఎలా అన్నట్ట, చాలు చాలు, నువ్వు ఇలా పలకటం ఎంత బుద్ధి ఎంతో. విగ్రహంలో ఉన్నటువంటి నువ్వు అర్పించే జగదీశుడికి ఈ నగలన్నీ ఒక మట్టి బెడ లాంటివి, ఒక మట్టి పెట్ట లాంటివి కూడా చెయ్యదు. సాక్షాత్తు భాగ్యదేవతని శ్రీ మహాలక్ష్మి తన వైభవాన్నంతా ఆ జగదీశుడు వల్లనే పొందుతోంది. అది జ్ఞాపకం పెట్టుకో, అంతేగాని నువ్వు ఇచ్చే ఆభరణాలు ఏమి కావా, మెట్టు పెడితో సమానం అని చెప్పాడట. పురుష ప్రయత్నం భగవదనుగ్రహం. మనకు ఆహారం కూరుస్తున్నాడు కాబట్టి భగవంతుడు దయామయుడనే చెప్పలేం. ఆకలికి కూడు పెట్టటం ఊరికి ఉపకారమా అన్నట్లు ఆలికి గుడిపెట్టడం ఆలికి కూడు పెట్టటం ఊరికి ఉపకారమా అన్నట్లు బిడ్డలకు అన్నం పెట్టడం తండ్రి విధి కాదా? కానీ మనలను దుష్ప్రేరణల నుంచి కాపాడుతూ పెడతోవ తొక్కకుండా రక్షించే విషయంలో భగవంతుడు నిజానికి దయామయుడని చెప్పవచ్చును. ఎలాంటి కర్మలను నిర్వర్తించడం చేత భగవంతుడిని పొందగలమని ఒక ప్రశ్న. కర్మల్లో ఏమీ లేదు. ఈ కర్మను నిర్వర్తిస్తే భగవంతుడిని పొందగలం. ఆ కర్మ చేస్తే పొందలేమని భావించకూడదన్నారు శ్రీరామకృష్ణులు. సర్వం భగవత్ అనుగ్రహం మీద ఆధారపడి ఉంది. ఆయన అనుగ్రహం పొందదలిచావా, నువ్వు ఏ కర్మనైనా మనస్ఫూర్తిగా నిర్వర్తించు. భగవంతుణ్ణి పొందాలనే పరితాపంలో నిర్వర్తించు. ఆయన కృపతో నీ పరిస్థితులను అనుకూలపడతాయి. సాక్షాత్కారానికి వలసిన స్థితిగతులు ఏర్పడతాయి. నువ్వు సన్యసించదలిచినప్పుడు కుటుంబము నీ మీద ఆధారపడి ఉండగా, బహుశా నీ సోదరుడు ఆ భారాన్ని వహిస్తాడు. నీ భార్య నీకు అడ్డుపడటానికి బదులు నీకు తోడ్పడవచ్చు. లేదా నువ్వు వివాహమే చేసుకొని ఉండకపోవచ్చు. అప్పుడు నీకు సంసార బాధ్యతే ఉండదు. అంతా దైవానుగ్రహం అన్నారు. మనకు ఆహారం అదేనా అక్కడి నుంచేనా మొదలు? ఆ! పురుష ప్రయత్నం భగవదనుగ్రహం అంటే భగవదనుగ్రహం ఉంది కదా అని పురుష ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. నాకు కరుణిస్తాడులే, నాకెందుకులే అన్నట్టు ఉండకూడదు. మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. అలాగే మనకు ఆహారం సమకూరుస్తున్నాడు కాబట్టి భగవంతుడు దయామయుడని చెప్పలేము. ఎందుకంటే నీ భార్యకి అన్నబెట్టి ఆలికి కుట్టుబెట్టడం అంటే, ఆలి అంటే భార్య, ఆలికి కుట్టుబెట్టడం అంటే ఉపకారం. అని నీ భార్యకి నువ్వు భోజనం పెడుతున్నావు అనుకో, అది నేను ఊరికి ఉపకారం చేసినట్టు ఫీల్ అయితే ఎట్లా అన్నట్లు బిడ్డలకు అన్నం పెట్టడం తండ్రి ఇది కాదా. అంటే మన పిల్లలకి తల్లిదండ్రులకి బాధ పెట్టడం అనేది అది మన బాధ్యతగా అనుకోవాలి. అందుకని భగవంతుడు ఇస్తే నేను పెడతాను, లేకపోతే లేదని అంటే కుదరదు అది. అట్లాగే ఎప్పుడు కూడా మనకి మనం చేసే పనులకి దృష్టి ఎప్పుడు కూడా మనకి కాపాడుతూనే ఉంటుంది. మన పెడత్రో తప్పకుండా రక్షించే విషయంలో భగవంతుడు నిజానికి దయామయుడిగా ఉంటాడు. అట్లాగే ఎలాంటి కర్మలను నిర్వర్తిస్తే భగవంతుడు పొందగలమని క్వశ్చన్ అడిగాడంట వశిష్ఠుడు. రామకృష్ణ చెప్పాడు, కర్మల్లో ఏం లేదు, ఈ కర్మను విస్మరిస్తే భగవంతుడు పొందగలవు, ఈ కర్మ చేస్తే పొందలేమని భావించకూడదు. అన్ని కర్మలు చేస్తూనే ఉండాలి. సర్వం భగవదనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఏ పని చేసినా భగవద్ అనుగ్రహం అనుకోవాలి. అంతేగాని ఈ కర్మ చేస్తే ఆ కర్మ చేస్తే అని అనుకోకూడదు. అట్లాగే శ్రీరామకృష్ణ కర్మలు ఏం లేదు అని చెప్పి భగవద్ అనుగ్రహం ఉండాలి ఎప్పటికీ కూడా. భగవంతుని పొందాలని పరితాపం నిర్వర్తించు. ప్రతిరోజు ప్రతి క్షణము భగవద్ అనుగ్రహం కావాలి అని ప్రతి పని చేస్తున్నప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండు. ఆయన కృపతో నీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు, నేను చేయట్లేదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, భగవంతుడు చేస్తున్నాడు అని చెప్పి నువ్వు అనుకుని ఎప్పుడు భగవంతుడు ఉంటే నీకు అన్ని కర్మలు అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగానే వస్తాయి. అట్లాగే సాక్షాత్కారం కలిసిన స్థితి కూడా నీకు ఏర్పడతాయి. నువ్వు సన్నిసించడం తప్పు కుటుంబం నీ మీద ఆధారపడి ఉండగా నువ్వు సన్నిసించాలనుకుంటే కుటుంబం నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు నువ్వు ఎలా సన్నిహిస్తావు? నీ సోదరుడు ఆ భారాన్ని వహిస్తాడు. నీ భార్య నీకు అడ్డుపడడానికి బదులు నీకు తోడ్పడవచ్చు. లేదా నువ్వు వివాహమే చేసుకుని ఉండకపోవచ్చు. అప్పుడు నీకు సంసార బాధ్యత ఉండదు. అంతా దైవానుగ్రహం అనుకుని ఇట్లా దైవం ఇట్లా చేశాడు కనుక దైవానుగ్రహం అనుకుంటూ నీ పనులు నువ్వు చేయాలి అని చెప్పాడు. శతాబ్దాల పర్యంతం గదిని ఆవరించిన చీకటి
దీపం వెలిగించగానే మటుమాయమవుతుంది. అదేవిధంగా అసంఖ్యమైన జన్మల్లో చేసిన పాపాలు భగవంతుడి ఏకైక కృపా వీక్షణంతో పటాపంచలైపోతాయి. కొన్ని చేపలకు అనేక వరుసల ఎముకలుంటాయి. మరికొన్నిటికి ఒకే వరుస ఎముకలుంటాయి. ఎముకలు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా చేపలు తినేవారు మాత్రం వాటన్నిటిని తీసి పారేస్తారు. అలాగే కొందరి పాపాలు అనేకం, మరికొందరివి స్వల్పం. కానీ ఈశ్వరానుగ్రహం సకాలంలో వాటన్నింటిని తొలగించి మానవులను పాప విముక్తులను చేస్తుంది. మలయమారుతం వీచేటప్పుడు చేవగల చెట్లన్నీ మంచి గంధపు చెట్లుగా మారుతుంటాయి. చేవలేని బొప్పాయి, వెదురు, అరటి మొదలైనవి మాత్రం మార్పు చెందక యథాప్రకారంగానే ఉంటాయి. అలాగే ఈశ్వర అనుగ్రహం లోకానికి ప్రాప్తించినప్పుడు సౌజన్య పుణ్యంకురాలు గలవారు శీఘ్రంగా మహనీయులవుతారు, భక్తులవుతారు. ఇక నిర్భాగ్యులైన విషయాసక్తులు మాత్రం ఎలాంటి మార్పు చెందక యథాతథంగా ఉంటారు. ఉమ్. ఇది శతాబ్దాల పర్యంతం కూడా గదిని ఆవరించిన చీకటి అంటే ఎప్పటి నుంచో చీకటిగా ఉంది. గబగబా వెళ్ళి ఒక చీకటిని ఒక లైట్ తీసుకెళ్ళిచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, మొత్తం ఇల్లంతా కూడా వెలుగు వస్తుంది. అట్లాగే శంకరకరణ జన్మలో మనకి ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం అంతా కూడా ఒక్కసారి భగవత్ కృప జరిగిందంటే ఆ కర్మలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే కొన్ని చేపలకు అనేక మంది వరుసల్లో ఏంటి అనేక వరుసల ఎముకలు ఉంటాయంట. మరికొన్నటికి వరుసల ఎముకలు ఉండవు. కానీ ఎముకలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చేపలు తినేవాళ్ళు అన్ని తింటారు. అవి తీసేసి ముళ్ళు తీసేసి తింటారు కదా. ఏంటంటే అందువల్ల స్వల్పం కొన్ని స్వల్పం కదండి కొన్ని అట్లాగే కొంతమందికి పాపాలు పోతాయి, కొంతమంది కొంచెం స్వల్పంగా ఉంటాయి. కానీ ఈశ్వరానుగ్రహం ఉంటే అట్లా అన్ని ఫలించుకోవచ్చు మనం. అట్లాగే మలయమారుతం వీచేటప్పుడు మలయమారుతం పెద్ద గాలి వచ్చినప్పుడు చేవగల చెట్లన్నీ మంచి గంధపు చెట్లులాగా మారుతాయంట. అంటే చేవలేని బొప్పాయి, వెదురు, అరటి చెట్టు మొదలైన చెట్లు మాత్రం ఏ మార్పు ఉండదు, అదావిడిగా ఉంటాయి. అలాగే ఈశ్వరానుగ్రహం లోకానికి ప్రార్థించినప్పుడు సౌజన్య పుణ్యకాలంటే గలవారంటే బాగా పూజ చేసుకునేవాళ్ళు, భగవంతుడి అనుగ్రహం ఉండేవాడు శీఘ్రంగా మహనీయులు అవుతారు. వాళ్ళే భక్తులు అవుతారు. అలాగే నిర్భాగ్యులైనటువంటి అంటే ఎప్పుడు భగవంతుని ప్రేమించినటువంటి వాళ్ళు మామూలుగానే ఉండి ఏ మార్పు చెందకుండా యథాతథంగా ఉండిపోతారు. ఒక పుణ్యాత్ముడు జపమాల తిప్పుతూ భగవన్నామరణ చేస్తుండేవాడు. గురుదేవులు అతడితో ఇలా అన్నారు: ఒకే తావును సాధననంటి పెట్టుకుని ఉండడం ఎందుకు? ముందుకు సాగిపో. అందుకు భగవదనుగ్రహం కావాలి కదా అన్నాడతను. అందుపై గురుదేవులు అతడికి ఇలా బోధించారు: భగవదనుగ్రహం అనే మారుతం అహర్నిశం నీ తల మీద వీస్తూనే ఉంది. సంసార సాగరాన్ని శీఘ్రంగా తరలించాలనుకుంటే నీ మనస్సు అనే నావకు ఉన్న తెరచాపలను విప్పు. అది ఈశ్వరానుగ్రహం అనే వాయువు సర్వదా వీస్తూనే ఉంది. సోమరులై సంసార సాగరంలో పడి ఉండేవారు దాని లాభాన్ని పొందరు. కానీ కార్యదక్షులు, బలాఢ్యులు అయిన వారు తమ మనస్సునే తెరచాపను ఆశాంతం విప్పుకొని, ఆ అనుకూల వాయువును గ్రహించి శీఘ్రంగా పరమావధిని పొందుతారు. అంటే ఏమన్నంటే ఒక పుణ్యాత్ముడు అన్నాడట, జపమాల తిప్పుతూ ఉండేవాట. చెప్తూ భగవన్నామం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు అట్లా జపమాల తిప్పుతూ హరే రామ హరే రామ హరే కృష్ణ అనుకుంటూనే ఉంటాడు. ఆ జపమాల తిప్పుతూ ఉన్నట్టు. అయితే ఆ సాధన అంటే ఎంతసేపు ఒకే తవన ఒకసారి కూర్చొని చెప్తూనే ఉన్నాడు అట్లాగే. అంటే పెట్టుకుని ఉండడం చూసిన తర్వాత ముందుకు సాగిపో అన్నాడు భగవంతుడు. ముందుకు సాగాలి, ఇంకా ముందుకు సాగాలంట. ఎంతసేపు అని తిప్పుతావు, ఇక మాలను తిప్పుకుంటూ అక్కడే ఉంటే ఎట్లా? ముందుకు వెళ్ళాలి కదా. అంటే అప్పుడు భగవద్ అనుగ్రహం కావాలి కదా నాకు అంటాడు. భగవద్ అనుగ్రహం కావాలని నీకు ముందుకు వెళ్ళవా? అప్పుడు అన్నా అంటే గురుదేవులు అతనికి ఇలా జీవించాడు. భగవద్ అనుగ్రహం ఏంటి, నీకు ఎప్పుడు నీ మలయమారుతులాగా నీ నెత్తి మీద ఉంది, ఉండనే ఉంది. కానీ నువ్వు చూసుకోకుండా నీకు సంసార సాగరం వచ్చి నువ్వు అది లేకుండా మర్చిపోయి నువ్వు అది తిప్పుకుంటూనే కూర్చున్నావు. నీ మనసు అనేది ఒక తెరచాప, దాన్ని పైకి తీయి, పైకెత్తు అని చెప్తున్నాడు. ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం అనే వాయువు సర్వదా వీస్తూనే ఉంది. కానీ సోమరులు సంసారం సొనబడి ఉండే వాళ్ళకి ఆ భారం తెలియదు. అది ఒక కార్యకర్తను, కార్యదర్శుడు, బలాఢ్యుడైన వారు తమ మనసుని తెరచాపను అశాంతం విప్పుకొని ఆ అనుకూలవాదం గ్రహించి శీఘ్రంగా పరమ పొందుతారు. ఎప్పుడైతే తెలుసుకుంటారో భగవన్నామం తెలుసుకుంటారో వాళ్ళు గప్పుకుని వచ్చి ఒక అయస్కాంతం లాగా వచ్చి గప్పుకుని వచ్చి ఆ తెరచాపంట తీపేసేసి వాయువు గ్రహించి ముందుకెళ్తారు. అలా అకస్మాత్తుగా ఏది ఇదైపోయింది. సిద్ధించదా అని ఒక ప్రశ్న. ముక్తి పొందడానికి ముందు సర్వసాధారణంగా అందరూ దీర్ఘకాలం సాధన చేయవలసింది. ద్వారకానాథ్ బాబు ఒకసారి హైకోర్టు జడ్జి కాలేదు. ఆ పదవి పొందడానికి ముందు ఆయన అనేక సంవత్సరాలు కష్టించి పనిచేశాడు. శ్రమించి చదువుకున్నాడు. అలా శ్రమకు ఓర్వడానికి ఇష్టపడని వారు కక్షదారులు లేని బల్ల దండగ పీడర్లే ఉండడానికి సిద్ధపడవలసిందే.
అయినా భగవదనుగ్రహంతో అకస్మాత్తుగా ప్రగతి నొందటమూ ఉంది. కాళిదాసు విషయం అలాంటిదే. సరస్వతీదేవి కటాక్షంతో పరమ పామర స్థితి నుంచి పండితోత్తముడయ్యాడు. అతడొక్కసారిగా భారతదేశ కవీశ్వరుడనిపించుకునే స్థితిని పొందాడు. ఈశ్వరానుగ్రహం అంటే అనే వాయువు సర్వదా మనం వింటూనే ఉంటది. అది మనం తెలుసుకోవాలి కానీ ఈశ్వరానుగ్రహం ఎప్పుడు ఉంటుంది, మనకి ఇస్తూనే ఉంటది. కానీ అది సోమరులే ఉండేటువంటి వాళ్ళకి ఈ సంసారంలో పడి ఎక్కడున్నాడో భగవంతుడు ఎక్కడున్నాడో అనుకుని ఊరుకుంటారు, లాభాన్ని పొందరు అందుకని. కానీ ఎప్పుడైతే కార్యదర్శులు ఎప్పుడు భగవంతుడు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు తొందరగా తెలుసుకుని ఆ మనస్సుని తెరచాపని అశాంతి ఒప్పుకునే వాళ్ళు పైకి వచ్చేస్తారు. అయితే ప్రశ్న అకస్మాత్తుగా ఏది సిద్ధించదా అని అడిగాడు. అయితే ప్రశ్న అకస్మాత్తుగా ఏది సిద్ధించదా అని అడిగాడు. అప్పుడు రామకృష్ణ చెప్తున్నారు, ముక్తి పొందడానికి ముందు సర్వసాధారణంగా అందరూ దీర్ఘకాలం సాధన చేయవలసిందే. సాధన చేయకుండా వాళ్ళు ఒకరోజు సాధన చేశాను, నాకు భగవంతుడు కనపడలేదంటే నడడానికి లేదు. ఎందుకంటే దీర్ఘకాలంగా చేస్తూ ఉంటేనే నీ పాపాలు దగ్ధమైపోయి నీకు ముక్తి కలుగుతుంది, నీకు భగవంతుడు కనపడతాడు. అట్లాగే ద్వారకానాథ్ బాబు ఒకసారి ఇట్లా అన్నట్టు హైకోర్టు జడ్జి కాలేదంట. ద్వారకానాథ్ అని ఆయన ఒక్కసారిగా హైకోర్టు జడ్జి కాలేదు. అందుకని ముందు ఆ పదవిని పొందడానికి ముందు ఆయన అనేక సంవత్సరాలు కష్టించి పనిచేశారు. చేయగా ఒక రోజున హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ అయిపోతారా? ముందు అన్ని పనులు చిన్న ముందు టీచర్లుగా చేసి, ఇంకా పెద్ద టీచర్లుగా చేసి, ఇంకా ముందుకు వెళ్ళి నెంబర్ ఉన్నాయి అప్పుడు వెళ్తారు. అలాగే ఎవరైనా సరే అంతే, ముందు పనులు చేయకుండా ఒక్కసారి హైకోర్టుకి ఇవ్వరు. అట్లాగే శ్రమించి చదువుతున్నాడు కాబట్టి అలా తనకు వచ్చడానికి తనకు ఒక ఒక ఇష్టపడని వాడు, కక్షిదారులు లేని బల్ల దండు అని ప్లేడర్ అయి ముద్రించడానికి సిద్ధపడవలసిందే. అట్లా ముందుగానే ప్లేడర్ అయ్యి బలగుద్ది అన్ని చేసి ఆ తర్వాతే అది కఠినంగా ఉండి వాడు శిక్షలన్నీ పొంది అది శిక్షను బాగా నేర్చుకుని అప్పుడు కానీ జడ్జి అవడం అనమాట. దానికి కూడా భగవదానుగ్రహం ఉండాలి. అది కూడా అకస్మాత్తుగా రాదు, ప్రతి ఒక్కరికి మెల్లగా వచ్చేస్తుంది. అలాగే కాళిదాస్ అంటే వాడు కూడా ఒక్కసారి అవ్వలేదే, సరస్వతి కటాక్షంతో ఆయన అయ్యాడు. సరస్వతి సాధన పరమపార్వతి నుంచి పండితోత్తముడు అయ్యాడు. అంతేగానే అతడు ఒక్కసారిగా భారతదేశం కవీశ్వరుడు అనిపించుకోవాలనే స్థితికి పొందాడు, ఒక్కసారి వచ్చింది. అది ఎంత సరస్వతీదేవి స్థితికి తెచ్చుకున్నాడు. సరస్వతిదేవితో మాట్లాడాడు కాళిదాస్. ఆమె వచ్చి నాలుగు మీద రాసిందట, స్వయంగా ఆమె వచ్చి. అప్పుడు ఒక్కసారి అయిపోయాడు, కవీశ్వరుడు అయిపోయాడు అనమాట. ప్రపంచానికి కవీశ్వరుడు అయిపోయాడు భారతదేశానికి. అది ఒక గృహస్థుడు భక్తుడు, "ఆర్య, మీరు భగవంతుడిని చూశారని విని ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మేము భగవంతుడిని కాంచగలిగేటట్లు చూడండి. ఆ భగవంతుని సన్నిహితంగా ఎరుగుట ఎలాగా?" అని ప్రశ్నించాడు. సర్వం ఈశ్వరేచ్ఛను అనుసరించి నడుస్తుంది. భగవద్ దర్శనం పొందడానికై సాధన చెయ్యాలి. కేవలం చెరువుగట్టు మీద కూర్చొని ఈ చెరువులో చేపలున్నాయని అరవడంతో చేపలు చేతికి చిక్కుతాయా? వాటిని పట్టడానికి కావలసిన పరికరాలను సంపాదించు. గాలపు చువ్వ, దారం, ఎర వీటిని సంపాదించి ముందుగా చేపలను ఆకర్షించే ఆహారాన్ని నీటిలో చల్లు. అప్పుడడుగున ఉన్న చేపలు పైకి వస్తాయి. అప్పుడు నువ్వు వాటిని పట్టుకోవచ్చును. ఏ ప్రయత్నము చేయక మీరు ఊరక కూర్చొని ఉండి నన్ను మీకు భగవంతుడిని చూపించమని అడుగుతున్నారా? పెరుగు తోడుపెట్టి వెన్న చిలికి మీ నోటికి అందించాలా? చేపను పట్టుకొని మీ చేతిలో పెట్టాలా? ఎంత విపరీతంగా ఉంది మీ కోరిక అన్నారు శ్రీరామకృష్ణులు. చాలా గొప్ప గృహస్థు భక్తులు అడిగాడట, ఇదే ఒక ఆర్య, మీకు భగవంతుని చూసా అన్నారు కదా, మీరు భగవంతుని మీరు చూస్తే మరి మామూలు కూడా అనుగ్రహించి నాకు కూడా భగవంతుని చూపించండి అని చెప్పాడు. అప్పుడు భగవంతుడు ఇట్లా అన్నాడట ఆయనతోటి, రామకృష్ణ వారు, సర్వం శ్రీ ఈశ్వరీచ్ఛ అని అనుసరించి నమస్కరించి భగవద్ దర్శనం పొందడానికి సాధన చేయాలి. ఆయన సాధన చేయకుండా కేవలం ఒక చెరువుగట్టు మీద కూర్చొని చెరువులో చేపలు ఉన్నాయి అని చెప్పి అంటే చేపలు నీ చేతికి వచ్చేస్తాయా? రావు కదా. చెరువులో చేపలు ఉన్నాయంటే చెరువులో చేపలు ఉంటాయి, కానీ నువ్వు అనడంతో రావు అవి. కొన్ని చేపలు నాకు రండి అంటే కూడా రావు. చేపలు రండి నా చేతిలోకి అంటే రావు. కానీ ఎట్లా వస్తాయి మరి? వాటిని ఎట్లా పట్టుకోవాలి నేర్పుకోవాలి. నీకు గాలం వేసుకోవాలి, గాలానికి ఒక శుభ ఉండాలి, దానికి దారం ఉండాలి, ఆ దారానికి ఒక ఎరగట్టాలి, ఇవన్నీ చేసి అది కూడా ఎక్కడుంటాయో చేపల దగ్గరికి వెళ్ళి ఆ చేపలు ఒక ఆహారం ఏదో దాని మీద జల్లితే అప్పుడు ఆహారం అక్కడికి వస్తుంది. అప్పుడు చేపలకు వచ్చిన రాగానే ఈ ఎర వేసి ఆ ఎర తిన్నప్పుడు లాగితే ఆ గాలం బట్టి నేర్పు కూడా ఉండాలి. అందుకే నువ్వు నేను అందరం వెళ్ళి గాలం ఎత్తి రావు.
ఆ గాలం గట్టి నేర్పుకోవడం నైపుణ్యం కూడా సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు వాటిని పట్టుకోవచ్చు. ఏ ప్రయత్నం లేకుండా కూర్చుని ఊరికని చేపలు రండి, నీ చేపలు రండి, నా బుట్టలో పడండి అంటే రావు అని నువ్వు నీ భగవంతుని చూపించమని అడుగుతున్నావా? ఎట్లా అడుగుతావు? పాలుతో పాలలో నెయ్యి ఉందని తెలుసు. ఎలా తెలుస్తా? ఆ పాలు కాయాలి, అది తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, అది చిలకాలి, అది అప్పుడు కానీ వెన్న వస్తుంది. కానీ ఆ పాలు అక్కడ పెట్టుకుని వెన్న నోట్లోకి రా అంటే వచ్చేస్తుందా? అట్లా చేపను పట్టుకుని నీ చేతిలోకి పెట్టాలా? ఇది విపరీతంగా ఉంది కదా నీ కోరిక అని చెప్పేసి అన్నాడట. నడి సముద్రం మీద పోతున్న ఓడ యొక్క తెరచాప కొయ్య మీద ఒక పక్షి వాలి ఉందనుకోండి. అక్కడ చాలా సేపు కూర్చోవడానికి దానికి విసుగు పడుతుంది. మరో తావు వెదగడానికి ఎగిరిపోయింది. దేన్ని కా దేన్ని కానక ఎంతో అలసి సొలసి చివరకు పూరపు ఓడ కొయ్యనే చేరుతుంది. అలాగే సామాన్య సాధకుడు తన శ్రేయోభిలాషి, తన అనుభవశాలి అయిన గురువు విధించే శిక్షణ సాధనలను సాగించటానికి విసుగు చెందుతాడు, నిరాశ పడుతాడు, గురువు పట్ల విశ్వాసాన్ని కోల్పోతాడు. ఇక స్వప్రయత్నంతో భగవంతుణ్ణి కనుగొందామనే ఆశతో ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఎంత వృధా ప్రయత్నం చేసి చివరకు తన పూర్వ గురువు వద్దకు ఆయన అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికే తిరిగి వస్తాడు. గాలి వీచేంత సేపు ఉక్కగా ఉంటే విసనకర్రతో విసురుకుంటాం. ధనికులకు, దరిద్రులకు అందరికీ సమానంగా హాయి నొసిగే మలయ మారుతం వీచనారంభించగానే విసురుకర్రను పక్కన పెడతాం. పరమావధిని పొందడానికే దైవ సహాయం లేనంత కాలం స్వప్రయత్నాన్ని సాగించాలి. కానీ అదృష్టవశాత్తు ఆ తోడ్పాటు లభించినప్పుడు ఇక శ్రమపడడం, సాధన చేయటం అనావశ్యం. అంతదాకా మాత్రం శ్రమపడక తప్పదు. కొంచెం కిందకి పెట్టాను. నడి సముద్రం మీద పోతున్నటువంటి ఓడ యొక్క తెరచాప మీద ఒక పక్షి వాలి ఉంటుంది అనుకోండి. తెరచాప పైకి ఉంటుంది కదా, దాని మీద ఒక పక్షి వాలి ఉంటుంది. అక్కడ చాలాసేపు కూర్చోడానికి ప్రయత్నిస్తుంది. విసుకొచ్చేసి మరి ఇంకో చాటుకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ అక్కడ వేసి మళ్ళీ చివరికి మళ్ళీ వచ్చేస్తుంది. అలా దానికి ఇష్టం వచ్చినట్టు అక్కడ తిరుగుతూ ఉంటుంది. అలాగే సామాన్య సాధకుడు కూడా అలాగే చేస్తాడట. ఎలా అంటే ఒక గురువు, ఒక మంచివాడు దొరికాడు అనుకోండి, ఆడికి వెళ్తాడు. ఆయన చెప్తాడు, ఇలా చేయండి, మీరు ఎలా చేయండి అని చెప్తాడు. చెప్తా అది దానికి విసుకొస్తుంది. విసుకొచ్చి అబ్బాయి ఏంటి బాబు ఇవన్నీ ఎవరు చేస్తారు విసుకొచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ గురువు బాగాలేదు, ఇంకో గురువు దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకో గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తిరుగుతాడు. అక్కడ మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ లాభం లేదని చెప్పేసి మళ్ళీ వచ్చి ఎక్కడెక్కడ తిరిగి అంత ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. లేదు పూర్వ గురువే మంచిరాడని చెప్పి మళ్ళీ పూర్వ గురువు దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాడట. ఆశీర్వాదంతో మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే మనం కూడా అలాగే చేస్తుంటాం. ఈ గురువు బాగాలేదు, నా గురువు, ఆ గురువు బాగాలేదు, సేపు నీకు స్థిమితం లేదని అర్థం. అని చెప్పే గురువు బాగానే చెప్తాడు, కానీ వినే లక్షణం దగ్గర లేదని అర్థం అనమాట. ఇలా గాలి వీచినంతసేపు అక్కడ ఇక్కడ విసురుకరతో విసురుకుంటూ ఉంటాం. ధనికులకు, దరిద్రులకి అందరికీ సమానంగానే హాయికి మలయ మార్గం వేచి ఆరంభించగానే ఒక్కసారి గాలి వచ్చింది అనుకోండి, నీకు ఫ్యాన్ అక్కర్లేదు, వేసేవాడికి వేసి అక్కర్లేదు, అందరికీ దాని మీదకి వచ్చేస్తాం అనమాట. అందుదానికి దైవ సహాయం లేనంత వరకు స్వప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దారిస్తుందో అదృష్టవశాత్తు వచ్చింది దొరికిందో అది శ్రమ పడక్కర్లే. మనకు సాధ్యం చేయడం సమస్య. అందుకనే అంత మాత్రంతో శ్రమ పడకుండా తప్పదంటాను. వీళ్ళు నువ్వు చేసుకోవాలి. గాలి లేకపోతే ఏం చేస్తావు? సింగరపడి చేత్తో రుద్దుకొని చేయని ఎప్పటినా సరే విసురుకుంటానే ఉంటాం. అలాగే ఒక్కసారి మలయ మార్గంలో గాలి ఇస్తే న్యాచురల్ అంటే భగవంతుడు ఇచ్చిన దానికి అందరికీ సమానంగా ఇస్తాడు. ఇంకప్పుడు ఏం బాధపడ అవసరం లేదు, మనం చేయాల్సిన పని లేదు.